హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేయబోతున్నాము. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు. మంచి కాన్సెప్ట్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో లైక్ పీఓ లెవెల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా వినండి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఏంటో చిన్న విషయం ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది వెన్ వీ కంపేర్ ఇట్ విత్ అప్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది, డౌన్ స్ట్రీమ్ టైం ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద అప్ స్ట్రీమ్ టైం. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ టైం తక్కువ ఉంటుంది, ఇక్కడ స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. లైక్ వెరీ సింపుల్. సో ఈ కాన్సెప్ట్ అనేది నేను లాస్ట్ 2 వీడియోస్లో మనం ఇది డిస్కస్ చేసినాము. సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ మనము కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్ మెథడ్లో చేస్తే చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. లైక్ అసలు ఆన్సర్ రావడమే కష్టమవుతుంది. మధ్యలో ఏంటంటే ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినా కూడా మనము అసలు క్వశ్చన్ వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. మళ్ళీ దానిపైన స్పెండ్ చేసిన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్టింగ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ని కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి సో క్వశ్చన్ చూడగానే మనం ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక గ్రిప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో చేయబోయే క్వశ్చన్స్ మనము బాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా చేయాలి అని అంటే మనకి టేబుల్స్ పైన బాగా గ్రిప్ ఉండాలి, టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి, నంబర్స్ని బాగా గుర్తుపట్టాలి. నంబర్స్తో మనం ఒక గేమ్ లాగా ఆడాలన్నమాట. లైక్ ఎట్లా అంటే నంబర్స్ని ఎట్లా ఇచ్చినా కూడా గుర్తుపట్టేలాగా ఉండాలి. సో డిసప్పాయింట్ అనమాట. చలో, సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్కి. నౌ హియర్ ఏ మోటార్ బోట్ ట్రావెలింగ్ ఎట్ సమ్ స్పీడ్ can cover 25 kilometers upstream and 39 kilometers downstream in 8 hours. Total in hours అయిందంటే 8 hours అయింది. Yes. Next, at the same speed it can travel 35 kilometers upstream and 52 kilometers downstream in how many hours? 11 hours. So the speed of the stream is. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందరూ మామూలుగా ఈ క్వశ్చన్ని నార్మల్ ప్రాసెస్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనము షార్ట్కట్లో చేయడానికి ట్రై చేద్దాం. షార్ట్కట్లో చేయాలి అని అంటే మనకి ఖచ్చితంగా నంబర్స్ పైన బాగా గ్రిప్ ఉండాలి. చూడండి, ఇక్కడ 25 ఒక బోట్ అంటే 25 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 39 kilometers డౌన్ స్ట్రీమ్. అంటే 25 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళి 39 kilometers డౌన్ స్ట్రీమ్ రావడానికి మొత్తం 8 hours పట్టిందంట. నెక్స్ట్, అదే బోటు అదే రివర్లో 35 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళి 52 kilometers డౌన్ స్ట్రీమ్ రావడానికి 11 hours టైం పట్టిందంట. సో 11 hours టైం పట్టింది. ఇక్కడ మనకి విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకుంటే మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇవ్వలేదు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇవ్వలేదు. సో దట్ మనకి డౌన్ స్ట్రీమ్ మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఎట్ ద సేమ్ టైం అప్ స్ట్రీమ్ కూడా ఫైండ్ అవుట్ చేయలేము. అసలు స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని కానీ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కానీ అసలు ఏమీ చెప్పలేదు. సో ఇక్కడ ఎక్స్ వై అని తీసుకుంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా టైం వేస్ట్ ప్రాసెస్. సరే చూద్దాం, ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇది ఏంటంటే టోటల్ ఇక్కడ ఎంత టైం పట్టింది, డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత ఉంది, అప్ స్ట్రీమ్లో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 25 kilometers ఉంది. ఇది 25 kilometers, ఇది ఎన్ని కిలోమీటర్స్, 39 kilometers. సో ఇది 25/x - y ప్లస్ ఈ ఈక్వేషన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 39/x + y ఈజ్ ఈక్వల్స్ టు వాట్, హౌ మెనీ అవర్స్, 8 hours. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ 25 kilometers డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ప్లస్ చూడండి, ఇదేమో డిస్టెన్స్, ఇది వచ్చేసి స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ వాట్, టైం. ఇది డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ టైము, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 8 hours అని ఇచ్చాడు కదా, అలాగనమాట. సో ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, distance by speed, distance వచ్చేసి 25 in upstream, this is speed,
దిస్ ఈజ్ డిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ స్పీడ్. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. సో టోటల్ 8 అవర్సే కదా. అప్ స్ట్రీమ్ టైమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 8 అవర్స్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ నెక్స్ట్ కింద ఏమి ఇచ్చాడు, 35/x - y ప్లస్ 35/x - y ప్లస్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి 52/x + y. 52/x + y ఈజ్ ఈక్వల్స్ హౌ మెనీ అవర్స్? 11 అవర్స్. సేమ్ మళ్ళీ ఎందుకంటే ఇది టోటల్ టైమ్. ఈ టైం అనేది రావాలంటే ఇది అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం, T1 + T2 అంటే ఈ 35 కిలోమీటర్స్ అప్ స్ట్రీము 52 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళి రావడానికి మొత్తం 11 అవర్స్ పట్టింది. సో x - y, x + y, దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఇదొక టైము, ఇదొక టైము. సో ఈ టైం ప్లస్ ఈ టైం ఈజ్ ఈక్వల్స్ 11 అవర్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఏదో 8th క్లాస్ 9th క్లాస్ అయితే ఈ క్వశ్చన్కి మనకి ఇంత సొల్యూషన్ చేస్తే మనకి 16 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. బట్ మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే వచ్చే మార్క్స్ అన్ని 1 మార్కే కాబట్టి మనం ఓన్లీ 1 మార్క్ దాని మందమే చేయాలి, అంటే 1 మార్క్ వచ్చేలాగా మాత్రమే చేయాలి, అంతే షార్ట్కట్లో చేయాలి. సో ఇక్కడ చూద్దాము దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలనేది నేను క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ ఇట్లా చేసుకుంటూ వస్తుంది, బట్ చాలా టైం వేస్ట్ ప్రాసెస్ అది. సరే ఇక్కడ మనము దీన్ని ఇక్కడ మనము షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి యూనిక్ అంటే ఇప్పుడు మనం స్టాండర్డ్ ఉంటాయి అనమాట. ఇట్లాంటి క్వశ్చన్ మనం గుర్తుపట్టాలి. సో ఎట్లా గుర్తుపట్టాలనేది ఒకసారి చూద్దాం మనం. ఏంటది, అప్ స్ట్రీమ్ ఇంత డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ ఇంత డిస్టెన్స్ వెళ్ళి రావడానికి మనకి ఇంత టైం పట్టింది అని అన్నప్పుడు దీన్ని మనము చూడండి ఇక్కడ 25/x - y ప్లస్ 39/x + y ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్? 8 అవర్స్. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక ఇంటీజర్, అంటే ఇది ఒక నంబర్ ఉంది, డెసిమల్స్లో ఏం లేదు. 25, 39 అంటే దీంతో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, దీంతో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండు నెంబర్లను యాడ్ చేస్తానంటే మనకి 8 అవర్స్, 8 అనే నెంబర్ రావాలి. ఇది బై ఇది ప్లస్ ఇది బై ఇది చేస్తే మనకు నెంబర్ ఎంత రావాలి? 8 అవర్స్ రావాలి. సో 8 అవర్స్ రావాలి కాబట్టి చూద్దాం. బేసిక్గా ఈ 39 అనేది ఏ నెంబర్లో వస్తుంది, ఏ టేబుల్లో వస్తుంది? ఓన్లీ 13 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఇంకోటి కూడా చూద్దాం కింద, 35/x - y ప్లస్ 52/x + y ఈజ్ ఈక్వల్స్ హౌ మెనీ అవర్స్? 11 అవర్స్. సో ఇక్కడ మనకి ఈ 52 కూడా ఏ టేబుల్లో వస్తుంది? 13 టేబుల్లో వస్తాయి. ఈ 39, 52 ఏ టేబుల్లో వస్తాయి? 13 టేబుల్లో వస్తాయి. సో ఇక్కడ మనము దీని ఈజ్ ఈక్వల్ నేను ఏమనుకుంటున్నా అంటే 13 అనుకుంటున్నా. కట్ చేసి ఎంత వస్తుంది? 13 1 13 4 సార్. సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 11 ఉంది అంటే ఇక్కడ 4 ఉందంటే ఇక్కడ ఎంత రావాలి? 7 రావాలి. మరి ఇప్పుడు దేనితో కట్ చేసి 7 వస్తుంది అంటే దీని ప్లేస్లో 5 రావాలి. అంటే ఇక్కడ x - y ఈజ్ ఈక్వల్ 5 అనుకుంటున్నా, x + y ఈజ్ ఈక్వల్ 13 అని అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి. సరే ఇక్కడ 5 పెడితే దీని ప్లేస్లో 5 పెడితే 5 1 సార్ 5 5 సార్. మళ్ళీ దీని ప్లేస్లో కూడా 13 పెడితే 13 1 13 3 సార్, 5 + 3 8 అవర్స్ సాటిస్ఫై అయింది. సో x - y ఈజ్ ఈక్వల్ టు 5, x + y ఈజ్ ఈక్వల్ టు 13, రైట్. సో 13 మనకి x వాల్యూ రావాలి అంటే 13 + 5/2 చేయాలి. అదే y వాల్యూ రావాలంటే 13 - 5/2 చేయాలి. సో 13 - 5 ఎంత? 8. 8/2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 8/2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అని అంటే 4. సో ఇది 18/2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 9. సో దిస్ ఈజ్ అ 1 అనమాట. లైక్ వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ కంప్లీట్గా నంబర్స్ అనేది గెస్ చేయాలి. నంబర్స్ని గెస్ చేయాలంటే మనకు టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. 39 52, 39 52. ఈ 39కి 52కి కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? 13. సో 13 తీసుకుని ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 7 రావాలి. ఇక్కడ మరి ఇది 7 టైమ్స్ దేంట్లో కట్ అవుతుంది? 5. సో ఇక్కడ కూడా సేమ్ నెంబర్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇక్కడ ఏ నెంబర్స్ వస్తాయి, ఇక్కడ కూడా అదే నెంబర్ రావాలి, ఎందుకంటే సేమ్ బోర్డు కాబట్టి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీనికి ఈ షార్ట్కట్ తప్ప వేరే షార్ట్కట్ ఏం లేదండి. ఇది కాకుండా వేరే చేయాలి అని అంటే మనకి x - y, x + y ఈ కాన్సెప్ట్లో చేసుకోవాలి. బట్ అలా చేస్తే చాలా టైం వేస్ట్ ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఈ నంబర్ని దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ నంబర్స్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు 25కి ఫ్యాక్టర్ ఏంటండి? ఓన్లీ 5 మాత్రమే. సో 5తో మాత్రమే డివైడ్ అవుతుంది. 39 అనేది 13తో మాత్రమే డివైడ్ అవుతుంది. సో వీటితో కట్ చేయాలి. ఒక్కోసారి కొన్ని నెంబర్కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఇక్కడ 5 13 మాత్రమే ఉన్నాయి. లైక్ కొన్ని నెంబర్స్కి వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి అట్లాంటి నెంబర్లు వచ్చినప్పుడు మనం గుర్తుపట్టేలాగా చూసుకోవాలి. సో దట్ ఈస్ అ పాయింట్. ఈ క్వశ్చన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా.
నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాము, సేమ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. చలో. ఎస్, a man can row 40 kilometers upstream and 55 kilometers downstream. అంటే ఇది అప్స్ట్రీమ్, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్. మొత్తం ఎన్ని అవర్స్? 13 అవర్స్. నెక్స్ట్, ఆల్సో హీ కెన్ రో 30 kilometers upstream and 44 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ హౌ మెనీ అవర్స్? 10 అవర్స్. సరే చూద్దాం ఇక్కడ. రైట్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే రెండు ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వై ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see ఇక్కడ చూద్దాము. రైట్. ఇది ఎక్స్, ఇది వై, వై ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై. సరే, ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ కదా. చలో ఇక్కడ ఇది ఈక్వేషన్ రాద్దాం. 40 by x minus y plus 55 by x plus y is equal to how many hours? 13 hours. Next, 30 by x minus y plus 44 by x plus y is equal to how many hours? 10 hours. This is a point అనమాట. చలో ఇప్పుడు యాక్చువల్లీ మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా రాస్తున్నాను నేను. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ 55, ఈ 40 30 పక్కన పెట్టండి. 40 30 అనేది 2 టేబుల్లో పోతుంది, ఇది 10 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. అంటే ఇక్కడ 2 రాయొచ్చు, 3 4 రాయొచ్చు, 5 రాయొచ్చు, 8 రాయొచ్చు, 10 రాయొచ్చు. ఇన్ని నెంబర్స్ ఉన్నాయి దీనికి. సో ఈ 55 తీసుకుందాం. ఈ 55 అనేది ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో 11 టేబుల్లో తప్ప ఎక్కడ రాదు. ఇక్కడ 44 అనేది ఏ టేబుల్లో పోతుంది? 4 టేబుల్లో 11 టేబుల్లో తప్ప ఎక్కడ రాదు. సో ఇక్కడ 5 11, ఇక్కడ 4 11. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామనంటే 11 రాద్దాం. ఇక్కడ కూడా 11. లైక్ గెస్సింగ్ అనమాట, కంప్లీట్గా లైక్ హిట్ అండ్ ట్రయల్ ప్రాసెస్. హిట్ అండ్ ట్రయల్ ఇట్లా మనం టచ్ చేసి చూస్తాం అనమాట, అది అవుతుందా లేదన్నది. ఇక్కడ మనము దీన్ని 11 5 times కట్ చేద్దాము. ఇక్కడ 13, ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ ఎంత రావాలి? 8 రావాలి. ఇక్కడ 8 రావాలంటే ఇది ఎంత రావాలి? 5 ఉండాలి ఖచ్చితంగా. చూద్దాము. ఇది 5 8 times. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ 5, ఇక్కడ 11 రాసిన కదా, ఇక్కడ ఆల్రెడీ 11 4, ఇక్కడ 5 తీసుకుందాం మళ్ళీ. 5 1 time, 5 6 times. ఓకే ఫైన్. సో 6 + 4 = 10 వచ్చింది కదా. చలో ఇప్పుడు ఎంత? x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం మనము? 5. x + y ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాము? ఎంత? 11 రాస్తున్నాము. సో ఇక్కడ మనకి సారీ ఏంటది? x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, x + y ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, సో y క్యాన్సిల్, 2x అంటే ఇక్కడ 11 + 5 ఈజ్ ఈక్వల్స్ వాట్? 16. 16/2 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 16/2 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 8. అంటే ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 8 వచ్చింది. అది x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? దాన్ని సింప్లిఫై చేస్తే మనకి లైక్ 2y ఈజ్ ఈక్వల్ టు 11 - 5. సో 11 - 5 ఎంత? 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6/2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 3 అంటే 8 and 3 అనేది లైక్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏందో చూద్దాము. ఇంతకుముందు క్వశ్చన్లో ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మాత్రమే అడిగాడు. ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది మనం అంటే ఇక్కడ మనకి త్రూ ఆప్షన్స్ అనేది గెస్ చేయలేము అంటే మనకి ఎక్కువ బాగా గ్రిప్ ఉంటే గెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అడిగాడు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, అందుకని ఇదంతా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ క్వశ్చన్లో మాత్రం చాలా సింపుల్ అవుతుంది. ఎందుకో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటా. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఇది 8, ఇది 3, ఇది 3, ఇది 11 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. 8 - 3 5, 8 + 3 11. సో ఇక్కడ మనకి ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్. చూడండి ఇక్కడ ఇది 40/5 ఎంత? 8. 55/11 ఇది ఎంత? 5. సో 8 + 5 ఎంత? 13 అవర్స్ వచ్చిందా? సో ఇలా ఎక్కడైతే ఏ ఆప్షన్, రెండో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా రెండు అడిగినప్పుడు చాలా సింపుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? A boat covers 24 kilometers upstream, 24 kilometers upstream, 36 kilometers downstream. In total how many hours? 6 hours. 6 hours. Next, 36 kilometers upstream, 24 kilometers downstream. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే 6 1/2 అండి. ఇది 6.5 hours. ఇది జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి కొంచెం ఫ్రాక్షన్స్లో వచ్చింది నెంబర్ అనేది. ఇది వచ్చేసి 6 hours అంట, ఇది వచ్చేసి 6.5 hours అంటే చూద్దాం. సరే ఇక్కడ 24 kilometers అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ వై ప్లస్ 36/x + y ఈజ్ ఈక్వల్ టు 6 hours. రైట్, ఇక్కడ చూద్దాము. 24 అప్ స్ట్రీమ్ 36 డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ 6 hours.
ఇప్పుడు ఇక్కడ ఇది 3 టైమ్స్, ఇప్పుడు ఇక్కడ లైక్ ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ 3, ఇక్కడ 3, 3 + 3 6 అవర్స్ అవ్వచ్చు. లేకపోతే చూద్దాం, ఇక్కడ ఇది డౌన్ స్ట్రీమ్ కదా, ఇది డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ నంబర్ ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. ఈ x-yతో కంపేర్ చేస్తే ఇక్కడ నంబర్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో కంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది ఓవరాల్గా ఈ నెంబర్ తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇది ఓవరాల్గా టైం అవుతుంది, ఇదేమో స్పీడ్ అవుతుంది. టైం అనేది దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉండాలి, బట్ స్పీడ్ అనేది దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉండాలి. సరే చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 రాస్తా, ఇక్కడ 12 రాస్తా. చూడండి, ఇక్కడ 12 1 0, 12 3 0, 8 1 0, 8 3 0, రైట్. 3 + 3 = 6 అవర్స్. ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, ఇక్కడ ఇది తక్కువ ఉంది. మరి రెండు సేమ్ ఉన్నాయి కదా అని అంటే ఇక్కడ డిస్టెన్స్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటే అప్పుడు దీనికంటే టైం ఇక్కడ తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. 36/8 + 24/12 ఒకసారి చూద్దాము. 12 2 0, 8 4 32.5, లైక్ 2 + 4.5 ఎంత 6.5 కదా. 6.5 అన్న 6.5 అవర్స్ అన్న ఒకటే కదా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. లైక్ చూడండి, ఇక్కడ వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. 24/8 36/12, వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. నేను జస్ట్ రఫ్గా గెస్, అంటే నాకు నంబర్స్ పైన గ్రిప్ ఉంటే మనం ఇది సింపుల్గా గెస్ చేయొచ్చు. సింపుల్గా గెస్ చేయండి. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా దీంతో చూడండి, ఇక్కడ 4.5 అవర్స్, ఇంకా 2 అవర్స్. 4.5 + 2 ఎంత 6.5, 6.5 అవర్స్ వచ్చింది. లైక్ ఇట్లా కట్ అయ్యే నెంబర్స్ చూసుకోవాలి, సింపుల్గా గెస్ చేస్తే అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యా, ఏ మ్యాన్ రో 913 km/h in still water. A man row, like fourth question అండి. A man row 913 km/h in still water and finds that it takes him thrice as much time to row up than as to row down the same distance in the river. The speed of the current is, like చూద్దాం, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు అసలు మనకి? స్టిల్ వాటర్లో ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంట? 913 km/h స్పీడ్తో వెళ్తున్నాడంట. 913 అంటే ఏంటి? 9 3 27, 27 + 1 ఎంత 28/3 km/h. ఇది మనకి 28/3 km/h అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, దట్ ఇట్ టేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ టు రో అప్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి డౌన్ స్ట్రీమ్లో 1 అవర్ తీసుకుంటే అప్ స్ట్రీమ్లో 3 అవర్స్ తీసుకుంటుందంట. అంటే థ్రైస్ చెప్పాను కదా, డౌన్ స్ట్రీమ్లో 1 అవర్ తీసుకుంటే అప్ స్ట్రీమ్లో 3 అవర్స్ తీసుకుంటుందంట. అప్ స్ట్రీమ్లో ఎన్ని అవర్స్ తీసుకుంటుంది? 3 అవర్స్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈస్టు అప్ స్ట్రీమ్ టైం వచ్చేసి ఎంత ఉందంటే 1:3 ఉంది. అంతే కదా. ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో తక్కువ టైం తీసుకుంటుంది, అప్ స్ట్రీమ్లో ఎక్కువ టైం తీసుకుంటుంది. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ వాట్ 3:1. అంటే ఇక్కడ 3x అని రాసుకోవచ్చా? ఎస్, 3x అని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఓకే, ఇది 3x తీసుకోండి, ఇది x తీసుకోండి. అప్పుడు ఈ రెండు తెలిసినప్పుడు చూడండి, ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్పీడ్ తక్కువ ఉంది. ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎక్కువ నెంబర్ రాయాలి, ఇక్కడ తక్కువ నెంబర్ రాయాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి? 3x + x/2 = 28/3. జాగ్రత్తగా చూడండి, 3x + x/2. ఎందుకు? డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ తెలిసినప్పుడు ఇది ప్లస్ ఇది /2 అవుతుంది. సో 4x/2 = 28/3. Now here 4 1s are 4 7s are. So x = what? 14/3 km/h. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో what we have to calculate? The speed of the current is what? The speed of the current ఎంత అని అంటున్నాడు, చూద్దాం ఇక్కడ. రైట్, x ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 14/3. మనం ఏదో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ 14/3 అనేది వచ్చింది. ఇది తెలుసు. ఈ రెండు తెలిసినప్పుడు ఈ మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి మనకి కాన్సెప్ట్? డిఫరెన్స్ తీసుకుంటే అయిపోతుంది. జస్ట్ సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి. ఏంటది? 28/3 - 14/3. డినామినేటర్స్ ఏముంది కాబట్టి డైరెక్ట్గా 3 పెట్టేసేయండి. 28 - 14 ఎంత? 14. లైక్ ఆన్సర్ ఎంత? 14/3. అంటే కట్ చేయండి. 3 1s are 3 4s are 12, 2 రిమైండర్. సో ఆన్సర్ విల్ బి వాట్? 4/2/3 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ అ పాయింట్ అనమాట. లైక్ ఈ కాన్సెప్ట్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. 4/2/3 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ అ పాయింట్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A man can row 18 km/h in still water. It takes him thrice as long to row up as to row down the river. ఓకే, రైట్. ఇక్కడ మళ్ళీ ఇదే తీసుకుందాము. ఇది వచ్చేసి
18 km/h in still water. It takes him thrice as long to row up as to row down the river. Thrice as long to row up అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత తీసుకుందో ఇక్కడ అంత చూడండి ఇక్కడ డౌన్లో ఎంత టైం అయితే తీసుకుంటుందో దీనికి 3 times ఇక్కడ తీసుకుంటుందంట. అంటే ఇక్కడ విషయం ఏంది, అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ టు డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3:1. సో అప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైతే చెప్పండి 1:3. అప్పుడు ఇది ఏమవుతుంది x 3x ఏంటది x 3x. దట్ ఈస్ అ పాయింట్. సో ఇది ఇది మనకి 3x, ఇది మనకి x అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు, మనకి 3x x రైట్. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అప్ స్ట్రీమ్లో స్పీడ్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ పాయింట్. దట్స్ ఇట్ రైట్. ఎస్. సో ఇప్పుడు దీన్ని మనము ఇది 3x అని రాసుకోవచ్చు, ఇది x అని రాసుకోవచ్చు. సో సింపుల్గా మళ్ళీ ఇది తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి, 3x + x/2. 3x + x/2 ఈజ్ ఈక్వల్ టు 18, లైక్ 4x/2 ఈజ్ ఈక్వల్ టు 18. సో 2 1s are 2 2s are 2 1s are 2 9s are x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 9. x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 9. సో ఇది 9, ఇదేమవుతుంది 27 అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. ఇది 9, ఇది 27. మనకు క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద రేట్ ఆఫ్ ది స్ట్రీమ్. 8కి 9కి డిఫరెన్స్ ఎంత 9, 9కి 18కి 27 డిఫరెన్స్ ఎంత 9. సో దిస్ ఈస్ అ పాయింట్ అనమాట. దట్స్ ఇట్. దిస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు ఏదో క్వశ్చన్ ఏదో ఇంకేదో ఇచ్చాడని మనం అనుకుంటాము, బట్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సింపుల్ కాన్సెప్ట్, చిన్నగా లాజిక్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ బోట్ కవర్స్ 12 kilometers upstream and 18 kilometers downstream in 3 hours. While it covers 36 kilometers upstream and 24 kilometers downstream in ఇదేంటంటే యాక్చువల్లీ 6/1/2 అండి. మళ్ళీ ఇది 6/1/2. ఎస్, అంటే 12 kilometers upstream, 18 kilometers downstream in how many hours? 3 hours. Next 36 kilometers upstream, 24 kilometers downstream in how many hours? 6.5 hours. 6.5 hours. రైట్. సో ఇప్పుడు ఇది x తీసుకుందాము, ఇది y తీసుకుందాము, ఇది కూడా y తీసుకుందాము, ఇది x + y, ఇది x - y. మనకి ఇక్కడ ఏంటి రైట్. మళ్ళీ ఈక్వేషన్ రాస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఈక్వేషన్ వచ్చేసి మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ వచ్చేసి 12/x - y + 18/x + y ఈజ్ ఈక్వల్ టు 3 hours. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 36/x - y + 24/x + y ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 6/1/2 అంటే ఏమైతే ఇక్కడ మనకి లైక్ 13/2 hours అనమాట. లెట్ us చూద్దాం. రైట్, చలో 6/1/2 hours. యా, యా. సో ఇక్కడ మనకి మళ్ళీ కంప్లీట్గా ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చేసినాం కదా, సేమ్ అట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ మన నెంబర్స్ గెస్ చేద్దాము. రైట్, ఇక్కడ ఒక 1.5 hours, ఇక్కడ ఒక 1.5 hour, ఇక్కడ ఒక 1.5 hour తీసుకుందామా. రైట్, ఇక్కడ ఒక 1.5 hour, ఇక్కడ ఒక 1.5 hour తీసుకుందాము. ఇక్కడ 1.5 రావాలంటే ఇక్కడ ఏం నెంబర్ ఉండాలి, కింద 12 ఉండాలి. ఇక్కడ ఒక 1.5 రావాలి అంటే ఇక్కడ ఏముండాలి 8 ఉండాలి. ఇది చూద్దాం. 8 1.5 అయితే 12 అవుతుంది, 12 1.5 అయితే 18 అవుతుంది. ఇక్కడ నేను 8 పెడతా, ఇక్కడ 8 పెడితే ఇది ఏమవుతుందంటే 4.5 అవుతుంది. ఎస్, ఇక్కడ 12 పెడితే ఏమవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది. సో 4.5 + 2 ఎంత 6/1/2. 1.5 + 1 సాటిస్ఫై అయింది కదా. దట్ ఈస్ ద పాయింట్. దట్స్ ఇట్. సో x - y ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 8, x + y ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 12. ఇప్పుడు మనకి x - y ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఇక్కడ x అనేది పెద్ద నెంబర్ అవుతుంది, y అనేది చిన్న నెంబర్ అవుతుంది. సో ఇట్లా రెండు ఒకటి చూడండి, 2 నెంబర్స్కి మధ్య డిఫరెన్స్, 2 నెంబర్స్కి సమ్ ఇచ్చినప్పుడు మనకి దాంట్లో పెద్ద నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ x ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్గా 8 + 12/2, చిన్న నెంబర్ y ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏంటంటే 12 - 8/2. అంతే సింపుల్. x మన ఈక్వేషన్ తీసుకొని రాయాల్సిన అవసరం లేదు. 2 నెంబర్స్కి డిఫరెన్స్, అదే 2 నెంబర్స్కి సమ్ ఇచ్చినప్పుడు x అంటే ఈ ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి +/2 చేయాలి, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్స్ తీసుకొని /2 చేయాలి. సో 20/2 అంటే ఎంత, దిస్ ఈస్ 20/2 కదా. 20/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10. 12 - 8 ఎంత 4. 4/2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 2. సో 10 2. మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్
వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది స్ట్రీమ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రీమ్ స్పీడ్ ఎంత, స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రీమ్ స్పీడ్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇది ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ అ పాయింట్ అనమాట, రైట్. ఆప్షన్ సి, దట్ ఈస్ అ పాయింట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A man rows to a place 48 kilometers downstream, 48 kilometers distance and come back in 14 hours. He finds that he can row 4 kilometers with the stream in the same time as 3 kilometers against the stream. The rate of the stream is what? Like మళ్ళీ సేమ్ ఇదే తీసుకుందాము. ఇక్కడ మనకి ఏమన్నాడు అని అంటే చూడండి, ఇక్కడ 48 కిలోమీటర్స్ వెళ్ళాడు, మళ్ళీ 48 కిలోమీటర్స్ వచ్చాడు. అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో వచ్చాడు, అలాగనమాట. అంటే 48 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో వెళ్ళి మళ్ళీ 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళి రావడానికి మొత్తం ఎంత టైం పట్టిందంట, 14 అవర్స్ పట్టింది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత 48, డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత 48. సో ఇప్పుడు నేను ఏంటంటే 48/x-y ప్లస్ 48/x+y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 14 అవర్స్. సరే ఇక్కడ చూద్దాము, రైట్. ఇవన్నీ సింప్లిఫై చేస్తే మళ్ళీ పెద్దగా వస్తాయి నంబర్లు, లైక్ మళ్ళీ ఈక్వేషన్లు అన్నీ పెద్దగా వస్తాయి. అందుకనే చూడండి, ఇక్కడ నేను కూడా ఇప్పుడు రఫ్గా నేను కూడా గెస్ చేస్తున్నా. ఐ డోంట్ నో ద ఆన్సర్స్, యాక్చువల్లీ నాకు ఆన్సర్స్ అనేది తెలియదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మన ఇక్కడ ఏంది, ఇది డౌన్ స్ట్రీమ్, ఇక్కడ మాత్రం టైం తక్కువ రావాలి, దీన్ని కట్ చేస్తే ఇక్కడ తక్కువ నెంబర్ రావాలి, దీన్ని కట్ చేస్తే ఇక్కడ ఎక్కువ నెంబర్ రావాలి, ఎందుకంటే ఇది అప్ స్ట్రీమ్లో ఎక్కువ టైం ఉంటుంది. సో కెన్ ఐ టేక్ 8 హియర్, ఇక్కడ 8 తీసుకుంటే ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ 6 రావాలంటే ఏం రావాలి, దీని ప్లేస్లో 8 పెట్టాలి. ఇక్కడ మనకి 6 ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, 6 పెట్టాలి. అంటే x-y ఈజ్ ఈక్వల్స్ వాట్ 6, x+y ఈజ్ ఈక్వల్స్ వాట్, x+y ఈజ్ ఈక్వల్స్ వాట్ 8. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 + 8/2, 14/2. అంటే 14/2 అంటే ఏంటి 7. లైక్ x-y అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8 - 6, 8 - 6/2 అంటే ఏంటి 2/2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 1. సో ఇట్లా మనం ఖచ్చితంగా నంబర్స్ అనేవి గెస్ చేయాలి, గెస్ చేస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అ పాయింట్ అనమాట. సో ఆన్సర్ ఏంటి మనకి, ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏంటంటే 1 అనమాట. 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ గుడ్. ఇది కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ ఉందా దీనికి అంటే లెట్ us ఇది చూద్దాము, రైట్. ఏమైనా సొల్యూషన్ ఉందా అనేది చూద్దాము, రైట్. యా, సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ వాట్ స్పీడ్ ఇంటూ టైం, మనకి టైమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే ఫైన్, గుడ్. చూద్దాము. సో ఇక్కడ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి, అంటే 4 కిలోమీటర్స్ హీ ఫైండ్స్ దట్ హీ కెన్ రో 4 కిలోమీటర్స్ విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. ఇక్కడ 4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో 3 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి కూడా అంతే టైం పట్టింది. అంటే అప్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్లో టైం అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు D1/S1, T2 ఈజ్ ఈక్వల్ టు D2/S2. ఇక్కడ మనము T1:T2 ఈజ్ ఈక్వల్ తీసుకుందాం. T1:T2 ఈజ్ ఈక్వల్ టు D1/S1:D2/S2. ఇక్కడ విషయం ఏంటంటే మనకు T1 ఈజ్ ఈక్వల్ T2 అవుతుంది కదా. సో ఇక్కడ వెరీ సింపుల్ పాయింట్, T1 ఈజ్ ఈక్వల్ టు T2 అవుతుంది కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ మనము, సో వాట్ వీ కెన్ రైట్ హియర్, సో T1 ఈజ్ ఈక్వల్ టు T2 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అని అంటే D1/S1 ఈజ్ ఈక్వల్ టు D2/S2. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము D1/D2 ఈజ్ ఈక్వల్ టు S1/S2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ స్పీడ్ 1:2 స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్టు D1:D2. లైక్ వెరీ సింపుల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. లైక్ S1:S2 ఈజ్ ఈక్వల్ టు D1:D2 అంటే లైక్ S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది D1:D2. D1:D2 అంటే డిస్టెన్స్ 1:డిస్టెన్స్ 2. అంటే ఇక్కడ మనకి స్పీడ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. సో డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ వచ్చేసి 3 ఉంది,
డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 4 ఉంది, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో స్పీడ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 3:4. సో మనం ఆ డయాగ్రామ్లో దాన్ని మనం అప్లై చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇది ఇక్కడ 4 ఇక్కడ 3. ఏంటి ఇవి, స్పీడ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ డౌన్ స్ట్రీమ్. అదే టైమ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు టైమ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3:4. సో టైమ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు టైమ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 3:4, రైట్. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంత టైం పట్టింది అక్కడ, వాట్ ఈస్ ద టైం టేకెన్ బై హిమ్, టోటల్ ఎంత టైం పట్టింది క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ టోటల్ ఎంత టైం పట్టింది, టోటల్ వచ్చేసి మనకి వెళ్ళి రావడానికి 14 అవర్స్ పట్టింది. వెళ్ళి రావడానికి 14 అవర్స్ పట్టింది కాబట్టి సో 14 అవర్స్ అని అంటే ఇది టైమే కదా. సో టోటల్ 7 పార్ట్స్ ఉంది, 7కి 14 అయితే 3కి ఎంత 4కి ఎంత, నాకు 7 1s are 7 2s are లైక్ 2 3s are 6 2 4s are 8. అంటే విషయం ఏంటి, ఇక్కడేమో 6 అవర్స్ పట్టింది, సారీ ఇక్కడేమో 8 అవర్స్ పట్టింది, ఇక్కడ వచ్చేసి మనకి 6 అవర్స్ పట్టింది, రైట్. ఇక్కడేమో 8 అవర్స్ పట్టింది, ఇక్కడ వచ్చేసి మనకి 6 అవర్స్ పట్టింది. ఇక్కడ 8 అవర్స్ ఇక్కడ 6 అవర్స్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కదా మనకి 8 అవర్స్ 6 అవర్స్ అనేది. సో ఇక్కడ మనకి ఏంటది టైం అనేది ఇక్కడ 8 అవర్స్ ఉంది, ఇక్కడ 6 అవర్స్ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ ది స్ట్రీమ్. ఓకే, సో దీని నుంచి మనకి టైం అనేది వచ్చింది కాబట్టి సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ 8 అవర్స్ ఇక్కడ 6 అవర్స్ అని అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ పోయింది 48. సో 48/8 48/8 ఈజ్ ఈక్వల్స్ వాట్ 6. 48/6 ఈజ్ ఈక్వల్స్ వాట్ 8. సో ఇక్కడ ఇది 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది కాబట్టి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కాబట్టి 8 - 6/2 దట్ ఈస్ 2/2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 1 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, ఇక్కడ దాకా మనకు క్లియర్ ఏంటది, స్పీడ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3:4. సో టైమ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు టైమ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ టైమ్ అప్ స్ట్రీమ్ ఈజ్ టు టైమ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతారంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి, జాగ్రత్త చూడండి ఇక్కడ, రైట్. ఇది మనకి 4:3 ఇది, ఎందుకంటే అప్ స్ట్రీమ్లో టైం ఎక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్లో టైం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇది క్లియర్, మళ్ళీ సేమ్ అది రాసినాం కాబట్టి ఇక్కడ మనకి టోటల్ టైం తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది 7కి 14 అయితే 4కి ఎంత 3కి ఎంత, నాకు 7 1s 7 2s 2 4s 8 2 3s 6 లైక్ ఇదనమాట పాయింట్, రైట్. సో దీని నుంచి మనం ఇది తీసేసుకుంటే సరిపోతుంది. సో వెరీ సింపుల్. ఇది 8 అవర్స్ 6 అవర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 48 కిలోమీటర్స్ పోయింది, ఇక్కడ 48 కిలోమీటర్స్ పోయింది. సో 48 కిలోమీటర్స్ హౌ మెనీ అవర్స్ 8 అవర్స్. ఇక మనం టైం ఫైండ్ చేసాం చూడండి. సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. లైక్ మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి, అర్థమైపోతుంది. లైక్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాము, రైట్. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్ అంటే స్టిల్ వాటర్, ఇన్ స్టాండింగ్ వాటర్ ఈస్ 9 km/h. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 1.5 km/h. ఇది 1.5, ఇది కూడా 1.5, రైట్. ఇది కూడా మనకి 1.5, రైట్. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది 10.5, ఇదేమవుతుంది 7.5, ఎస్ ఇది 7.5 km/h, 1.5 km/h, 9 km/h అండ్ దిస్ ఈజ్ ఆల్సో 10.5 km/h. A man rows to a place at a distance of 105 km and comes back to the starting point. A man rows to a place at a distance అంటే ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఏం చేశాడు అని అంటే 105 kilometers వెళ్ళి మళ్ళీ 105 kilometers మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అంటే మరి వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడా అప్ స్ట్రీమ్లో వెళ్ళాడా అది మనకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్ళాడు అనుకోండి, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో వస్తాడు. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడు అనుకోండి, వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్లో వస్తాడు. అప్ స్ట్రీమ్ అయితే డౌన్ స్ట్రీమ్ అయితే అప్ స్ట్రీమ్, ఇలాగో అలాగా. అంటే మరి ఖచ్చితంగా 2 డైరెక్షన్స్లో వెళ్ళి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మొత్తం టోటల్గా ఎంత టైం పట్టిందని అడుగుతున్నాడు. ఇక్కడ టైం తీసుకుందాం. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 105/7.5. ఓకే, ఇక్కడ ఎంత, మళ్ళీ ఇక్కడ కూడా డిస్టెన్స్ 105 కదా. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 105/10.5. సో 10.5 దిస్ ఈజ్ హౌ మెనీ టైమ్స్, దిస్ ఈజ్ 10 times. ఇది 7.5 ఎన్ని టైమ్స్, ఇది 14 times. ఓకే, సో 14 times కాబట్టి సో 14 అంటే 14 + 10 ఎంత, 14 + 10 ఈజ్ ఈక్వల్స్ టు 24 hours అనేది మనకి టైం ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్. లైక్ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్, లైక్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యా.
ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 kilometers డిస్టెన్స్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ 14 hours. ఇది ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది అనుకుంటా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఆల్రెడీ డన్, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A boat goes 6 kilometers upstream and back again to the starting point in 2 hours. If the velocity of the stream is 4 kilometers per hour, yes, ఏదైతే ఇస్తున్నట్టు అది రాసుకోవాలి. ఇది 4, ఇది కూడా 4. What is the speed of the boat in still water? Yes, ఇది కూడా మనము ఏం చేద్దాము అంటే త్రూ ఆప్షన్స్ వెళ్దాము, రైట్. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. అంటే 6 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ అదే 6 kilometers డౌన్ స్ట్రీమ్ రావడానికి మొత్తం ఎంత టైం పట్టాలి అంటే 2 hours పట్టాలి. 2 hours అంటే ఈ డిస్టెన్స్ బై స్పీడ్, ఈ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడేమో డౌన్ స్ట్రీమ్ వేయాలి, ఇక్కడేమో అప్ స్ట్రీమ్ వేయాలి. ఇది బై ఇది, ఇది బై ఇది వేస్తే మనకి 2 hours రావాలి. చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ 6.5 రాశాను అనుకోండి. 6.5 - 4 1.5 అవుతుంది, 2.5 అవుతుంది. 6.5 + 4 అంటే 10.5. మనకి 6ని డివైడ్ చేసే నెంబర్ లాగా కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ 7.5 రాశాను అనుకో. 7.5 + 4 11.5. దీన్ని డివైడ్ చేసేలా కనిపించట్లేదు, ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ నెంబర్ అనేది కొంచెం డీసెంట్ నెంబర్ వస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ 8 రాస్తున్నా. 8 - 4 ఎంత? 4. 8 + 4 ఎంత? 12. లెట్స్ చూద్దాము. అంటే 6/12 + 6/4. 12 హౌ మెనీ టైమ్స్? దిస్ ఈజ్ 0.5 అంటే హాఫ్ వస్తుంది. 6 2 times. ఇది 1.5 times. సో 1.5 + 5 1.5 + 0.5 ఎంత? 2 hours కదా. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. 2 hours అనేది వచ్చింది, ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి దగ్గర వచ్చింది. లేదు అంటే చాలా పెద్దగా అవుతుంది. అది ఎట్లా పెద్దగా అవుతుందో చెప్తా చూడండి. ఇక్కడ మనకు 4 ఇచ్చాడు కదా, దీన్ని ఎక్స్ అనుకుందాము. ఏంటది? 6/x + 4 + 6/x - 4. ఇదేమో x + 4, x - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎంత అది? మనకు 2 hours రావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు పక్కా 2 hours వస్తుంది. సారీ, ఏంటది? x ఈజ్ ఈక్వల్ టు పక్కా 8 km/h వస్తుంది. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట. ఇట్లా ఈ ఈక్వేషన్ ప్రకారం చేసుకోవచ్చు. మనం త్రూ ఆప్షన్స్ వెళ్తేనే మనం ఓవరాల్గా బాగా నెంబర్స్ పైన గ్రిప్ ఉంటే చాలా తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. రైట్. ఏ మ్యాన్ టేక్స్ 3 hours 45 minutes టు రో ఎ బోట్ 15 kilometers డౌన్ స్ట్రీమ్. Distance is equal to 15 kilometers. What is the time? Time is equals to what? 3 hours 45 minutes. ఇక్కడ ఏమవుతుంది? ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 kilometers. ఎంత టైము? 2 hours 30 minutes. 2 hours 30 minutes. లైక్ 2 hours 30 minutes అంటే ఏంటి? 2 1/2. 2 1/2 అంటే ఏంటి? 5/2 hours. 3 ఇది 45 minutes అంటే 45/60. 45 minutes అంటే 45/60 అంటే ఏమవుతుంది? 3/4 అవుతుంది. సో 3/4 3/4 అంటే 15/4. 15/4 hours. రైట్. అంటే ఇక్కడ డిస్టెన్స్ బై టైమ్, స్పీడే కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 5/5/2. 5 క్యాన్సిల్, పైకి వెళ్తే ఏమవుతుంది? 2 kmph. రైట్. ఇదేమవుతుంది? 15/4 మళ్ళీ. సో 15 క్యాన్సిల్ అయితే 4 పైకి వెళ్ళిపోతే ఇది అనమాట. 4 ఇక్కడ వచ్చేసి 2. 4 ఇదేమవుతుంది? 4 + 2/2 దట్ ఈస్ 6/2. 6/2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 3. 3 అంటే ఆన్సర్ ఏంటి మనకి? ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది రివర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది రివర్ కరెంట్ ఇన్ km/h. సారీ, ఇక్కడ విషయం ఏంటంటే 3 కాదు, అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 అండి. అది 3కి 2కి డిఫరెన్స్ 1 కాబట్టి ఆన్సర్ విల్ బి వాట్? ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అండి. The speed of the boat in still water is 10 km/h. The speed of the boat in still water is 10 km/h. If it can travel 26 kilometers downstream and 14 kilometers upstream in the same time, the speed of the stream is, right, చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు లాగానే సేమ్ టైం చూడండి. 26 kilometers డౌన్ స్ట్రీమ్, 14 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఇక్కడ ఎంత టైం తీసుకుందో, ఏంటిది? డౌన్ స్ట్రీమ్ ఇది, ఇదేమో అప్ స్ట్రీమ్. ఇక్కడ ఎంత టైం తీసుకుందో, ఇక్కడ ఎంత టైం తీసుకుందో, ఇక్కడ కూడా అంతే టైం తీసుకుందంట. అంటే టైమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి d1 చూద్దాం. ఇక్కడ td ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, tu ఈజ్ ఆల్సో డిస్టెన్స్ బై స్పీడ్. బట్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి d1/s1 ఈజ్ ఈక్వల్ టు d2/s2. సో అప్పుడు మనకి d1:d2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి s1:s2 అవుతుంది. అంటే విషయం ఏంటి ఇక్కడ? డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ అప్ స్ట్రీమ్ అవుతుంది. లైక్ ఇక్కడ క్లియర్గా రాసుకుందాం మనము. డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ టు డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు
స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ అప్ స్ట్రీమ్ అవుతుంది. సో స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ టు స్పీడ్ అప్ స్ట్రీమ్. సో ఇప్పుడు డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 26 ఈజ్ టు 14. కట్ చేద్దాము. 2 7s are 2 13s, 13 ఈజ్ టు 7. లైక్ ఇదేంటిది? స్పీడ్స్ రేషియో S1 ఈజ్ టు S2. ఎస్ S1 ఈజ్ టు S2. సో ఇప్పుడు మనకి రైట్ ఈ 13x రాద్దాం ఇక్కడ. రైట్ మళ్ళీ ఒక డయాగ్రామ్ తీసుకుందాము. ఈ 13x, ఇది వచ్చేసి మనకు 7x, ఇది వచ్చేసి మనకు 10 ఇచ్చాడు. ఇది తెలిసినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 13x + 7x / 2 ఈజ్ ఈక్వల్ టు 20x / 2. సో ఇది 20x / 2 ఈజ్ ఈక్వల్ టు 10. 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇదేమైతే 7 అవుతుంది, ఇదేమైతే 13 అవుతుంది. సో ఇది 7, ఇది 13 కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇది కూడా మనకు 10, ఇది ఆల్రెడీ 10 ఇచ్చాడు కాబట్టి సో 10కి 13కి డిఫరెన్స్ ఎంత? 3. ఇది కూడా 3. సో మనకు ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అసలు? ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 3 km. ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాము. చూడండి ఇంతకుముందు క్వశ్చన్స్లో చూడండి ఒకసారి తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది బట్ చాలా సింపుల్. ఏ పర్సన్ టేక్స్ టోటల్ 5 hours టు గో ద డెస్టినేషన్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఆల్సో కమ్ బ్యాక్ అప్ స్ట్రీమ్ బై బోట్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h, దిస్ ఈజ్ 10 km/h అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h. చాలా సింపుల్ అండి, ఇది చూడగానే తెలిసిపోతుంది. ఇది 6 అవుతుంది, 14 అవుతుంది. రైట్, దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ డెస్టినేషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? సరే, ఏ పర్సన్ టేక్స్ టోటల్ 5 hours టు గో ద డెస్టినేషన్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఆల్సో కమ్స్ బ్యాక్ అప్ స్ట్రీమ్ బై బోట్. ఓకే, చిన్న కాన్సెప్ట్ అండి, ఏం లేదు. 6 14 మొత్తము ఒక డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ అప్ స్ట్రీమ్, అంటే ఒక పాయింట్ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రావడానికి మొత్తం ఎంత టైం పట్టిందంట? 5 hours పట్టింది. దీన్ని త్రూ ఆప్షన్స్ వెళ్ళవచ్చు, లేకపోతే ఒక మనము రేషియో మెథడ్లో చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాము. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకి కొంచెం ఈ 6 తోటి 14 తోటి కట్ అయ్యే నెంబర్ రావాలి. 16 అనేది 6తో పోతుందా, 14తో పోతుందా? దేనితో కూడా పోదు. 18 అనేది 6తో పోదు, 14తో కూడా పోదు. 21 అనేది 6తో పోతుంది బట్ 14తో పోదు. నెక్స్ట్ 25 అనేది 6తో పోదు, 14తో పోదు. సో దీంట్లోనే ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మనము చెక్ చేద్దాము. 16/6 అంటే మనకి ఖచ్చితంగా డెసిమల్స్లో వస్తాయి, ఇది మాత్రం పక్కా కాదు. నెక్స్ట్ 18/6 అంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 3 వచ్చిందంటే నెక్స్ట్ 2 రావాలి. 2 రావాలంటే 14తో 2 వస్తుందా? రాదు. నెక్స్ట్ 21/6 ఒకటి, ఇంకోటి 21/14 తీసుకుందాము. ఈ 6 ఎంత వస్తుంది? ఇక్కడ ఇది 6 3s are 18, లైక్ 0.5. ఇది 14 అంటే 14 1s are 14, 7 మిగులుతుంది. డెసిమల్ పెడితే 70 అవుతుంది, 1.5. సో 3.5 + 1.5 ఎంత? 5 hours వచ్చింది కదా. ఏ ఆప్షన్కి వచ్చింది? 21 km. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి, దట్ ఈస్ అ పాయింట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ కాదు, సేమ్ కాన్సెప్ట్. మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు, టోటల్ డిస్టెన్స్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా టోటల్ డిస్టెన్స్ కాదండి, ఇది టోటల్ టైం ఇచ్చినప్పుడు, టోటల్ టైం ఇచ్చినప్పుడు మనకి టోటల్ టైం అంటే ఏంటిది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. టోటల్ టైం ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి xy/x+y ఇంటూ టోటల్ టైం, ఈ ఫార్ములా ఉంటుంది అనమాట. xy/x+y ఇంటూ టోటల్ టైం. చలో చూద్దాము. xy/x+y అంటే ఏంటో చూద్దాం. xy అంటే మళ్ళీ ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, ఇది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అనుకోవద్దు. ఇలాగ ఇది కొత్త ఫార్ములా ఇది. రైట్, xy అనేవి స్పీడ్లో అవుతాయి. అంటే ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్తో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు ఇంకో స్పీడ్తో వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి టోటల్ టైం T hours పట్టింది అనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ డెస్టినేషన్కి డిస్టెన్స్ ఎంత అంటే మనకి ఈ ఫార్ములా అనమాట. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి వచ్చాడు, మళ్ళీ బి నుంచి ఏకి వెళ్ళాడు. అప్పుడు మొత్తం ఇంత టైం పట్టింది. అప్పుడు ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అంతే కదా. రైట్, ఇక్కడ xy అనేది ఏమవుతుంది మనకి 49/6 అవుతుంది. చూద్దాం ఇక్కడ. అంటే వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్తే వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? డౌన్ స్ట్రీమ్లో వస్తాడు, అట్లాగనమాట. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో D =
downstream into upstream by downstream plus upstream into time. ఈ ఫార్ములా ఇదనమాట. మీరు పొరపాటున కూడా XY అంటే మనకి మళ్ళీ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అనుకోవద్దు. సో ఇక్కడ ఏముంది 14 into 6 by 14 plus 6 into T అంటే ఎంత ఉంది మనకు 5 hours కదా, రైట్. సో 14 into 6 14 plus 6 ఎంత 20 into 5, నాకు 5 1s are 5 4s are 5 4s are. Now 2 times 2 3 times 2 1 time 2 7 times. సో 7 into 3 ఎంత 21 kilometers అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లైక్ వెరీ సింపుల్, మనకు ఆన్సర్ ఇదే వచ్చింది కదా. త్రూ ఆప్షన్ చేసినా ఇదే వస్తుంది, ఎట్లా చేసినా కూడా ఇదే వస్తుంది. దిస్ ఈస్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. లైక్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ మనం బోర్డ్ సైన్స్ స్ట్రీమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. దిస్ ఈస్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్, రైట్. లైక్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The speed of a boat downstream is 16 by 9 times the speed of the boat upstream. Downstream is equal to 16 by 9 of upstream. ఇప్పుడు చూడండి ఇక్కడ the speed of a boat downstream is, చూడండి ఇక్కడ downstream is అంటే is equal to, దాన్ని చదువుకుంటూ ఈక్వేషన్ అది చూడండి ఇక్కడ downstream is అంటే is equal to 16 by 9 times the speed of boat upstream. మనకు తెలిసినంత మటుకి డౌన్ స్ట్రీమ్ ఎక్కువ ఉంటుందా, అప్ స్ట్రీమ్ ఎక్కువ ఉంటుందా? డౌన్ స్ట్రీమ్ ఎక్కువ ఉంటుంది. సో డౌన్ స్ట్రీమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 16, అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 9. లైక్ ప్రపోర్షనాలిటీ లాగా అనమాట. సో ఇక్కడ తీసేసుకుంటే ఇది 16x, ఇది వచ్చేసి 9x, రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి, ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, రైట్. ఇప్పుడు ఇది 16x, ఇది 9x కదా, ఇప్పుడు ఇది ఏమవుతుంది 25x/2, రైట్. ఎందుకంటే ఇది ప్లస్ ఇది బై 2. మరి ఇదేమవుతుంది 16 - 9, 16 - 9 అంటే ఇక్కడ ఏమైతే చెప్పండి, ఇది వాట్ ఇస్ 16 - 9, 7x/2. ఇది తెలిసినప్పుడు ఇది చూడండి, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ తెలిసినప్పుడు ఇది ప్లస్ ఇది బై 2. అదే ఇది తెలిసినప్పుడు ఇది ఫైనల్ చూడడానికి ఏంటి 16x - 9x/2. సరే, మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్ తర్వాత ఉండే నెంబర్ అని మనము డినామినేటర్లో రాయాలి. ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్, నేను ఆల్రెడీ పర్సంటేజెస్లో ఒక వీడియో చేశాను, నా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇక్కడ అక్కడ పర్సంటేజెస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది దాంట్లో ఇంత పర్సంటేజ్, అది దీంట్లో ఇంత పర్సెంటేజ్ నేను క్లియర్గా చెప్పాను. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్, ఆఫ్ తర్వాత ఏముంది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత. సో ఇక్కడ డినామినేటర్లో 25x/2 పెట్టండి. ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అనేది పైన పెట్టాలి, అది 7x/2. ఇదేంటిది పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఫ్రాక్షన్ కాబట్టి పక్కన ఏం పెట్టాలి 100 పెట్టాలి. సో 100 కాబట్టి ఇక్కడ ఏంది ఇది ఇంటూ 100, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. 2 క్యాన్సిల్, x క్యాన్సిల్, 25 1s 25 4s 7 into 4 ఎంత 28%. లైక్ దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారా, అంటే పర్సంటేజెస్ అనేది ఓన్లీ పర్సంటేజెస్ కాన్సెప్ట్లోనే కాదు, ఎక్కడైనా రావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బోర్డ్ సైన్స్ స్ట్రీమ్స్ వచ్చు, బట్ పర్సంటేజెస్ కాన్సెప్ట్ అనేది ఐడియా లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ, రైట్. లాస్ట్ క్వశ్చన్ అండి, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. చలో నెక్స్ట్ క్వశ్చన్. A, B and C are situated at the bank of river which is flowing at a constant rate. A, B, C 3 పాయింట్స్ అంట ఒక బ్యాంక్ రివర్ అంటే ఒక రివర్ బ్యాంక్లో ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఇది ఒక రివర్, లైక్ ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే B ఈజ్ ఎట్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ A అండ్ C. అంటే ఇక్కడ విషయం ఏంది, ఇది B అనుకుంటే ఇది వచ్చేసి A, ఇది వచ్చేసి మనకి C అన్నమాట. ఇక్కడ A నుంచి Bకి ఎంత డిస్టెన్స్ ఉందో B నుంచి C కూడా అంతే డిస్టెన్స్ ఉందన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. A swimmer Avinash takes 10 hours to swim from A to B and B to A.
ఒక పర్సన్ అంట, అవినాష్ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందంట? టోటల్ 10 hours టైం పట్టింది. వాట్ ఇస్ ద టోటల్ టైం? 10 hours. జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ నుంచి టోటల్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రావడానికి 10 hours టైం పట్టింది. అయితే పాయింట్ ఏంటి ఇక్కడ? ఇది అప్ స్ట్రీమా లేకపోతే ఇది డౌన్ స్ట్రీమా, లేకపోతే ఇది డౌన్ స్ట్రీమా ఇది అప్ స్ట్రీమ్ అనేది మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఇదన్నా ఏదో ఒకటి అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కానీ పక్కా అయి ఉంటుంది, ఎందుకంటే అది ఒక స్ట్రీమ్ కాబట్టి. ఎస్, ఫ్రమ్ A to B అండ్ B to A అయిపోయింది. ఆల్సో హీ టేక్స్ 8 hours టు స్విమ్ ఫ్రమ్ A to C. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 8 hours పట్టిందంట. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 8 hours పట్టింది. చూద్దాం ఇక్కడ ఇదేంటిది? ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇది డౌన్ స్ట్రీమ్. ఇది డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏం చూడండి, ఇక్కడ ఇది డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు ఇది కూడా డౌన్ స్ట్రీమే అవుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 hours కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఈ Cకి వెళ్ళడానికి 8 hours పట్టిందంటే ఏ నుంచి Bకి వెళ్ళడానికి ఎన్ని hours పడుతుంది అంటే 4 hours పడుతుంది. ఎందుకు అని అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఇది మిడిల్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 hours పట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 hours పడుతుంది. మొత్తం ఇది 10 hours అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 hours అంటే మరి ఇదేమవుతుంది? 6 hours అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 8 hours, ఇది 4 hours, ఇది 6 hours. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 hours అని అంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? 12 hours అవుతుంది. జాగ్రత్త చూడండి, ఎందుకు అని అంటే ఈ B నుంచి Aకి రావడానికి 6 hours అని అంటే ఈ మిడిల్ పాయింట్ నుంచి Aకి రావడానికి 6 hours, మరి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏమవుతుంది? 12 hours అవుతుంది. ఇది మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ రావడానికి. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్. నా ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ అవినాష్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ అని అంటే వెరీ సింపుల్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ అవినాష్ ఇన్ స్టిల్ వాటర్? ఇగో దీనికి ఇది ఈస్ట్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఈస్ట్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు మనకి సరే తీసుకుంటే ఈ టైం అయినా తీసుకోండి, లేకపోతే ఈ టైం అయినా తీసుకోండి, లైక్ ఏదైనా కావచ్చు. ఇదేంటిది? డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో టైం తక్కువ ఉంటుంది కదా, 8. సో డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వాట్ ఈస్ దాట్? 8:12. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 12:8. అంటే ఇక్కడ ఇదేంది? ఇది 12, ఇది 8. మరి ఇదేమవుతుంది? 12 + 8/2, 20/2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 10. ఇది 10. అప్పుడు ఇదేమవుతుంది? 2. ఎందుకంటే 10 - 8 2 కదా, 10 12కి డిఫరెన్స్ 2 కదా. మరి ఇప్పుడు దేనికి డిఫరెన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమవుతుంది? 10:2. 10:2 అంటే ఏంది? 5:1 అనమాట. దిస్ ఇస్ ద పాయింట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ చూడండి, మనకి ఆల్మోస్ట్ ఈ దీంతో ఇంకా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది అయిపోయినట్టే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, రైట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే నాకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది వచ్చేసినట్టే, నాకు ఇంకా నేర్చుకోవాల్సిన పని లేదని అనుకుంటారు. చాలామందికి ఏంటంటే చాలా బేసిక్స్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చి ఉంటాయి. బట్ దీంట్లో హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి చాలామందికి తెలీదు. ఎట్లా ఉంటాయి హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయనేది తెలీదు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. లైక్ హై లెవెల్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, రైట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి వీలైనంత మట్టుకి. నా వీడియోస్ అనేవి మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నా. ఎక్కువ మందికి అందేలాగా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు వీడియోస్ అనేవి నచ్చుతున్నాయా లేదా అనేది లైక్ ప్లీజ్ కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఏ పాయింట్ దగ్గర మీకు డౌట్ ఉన్నా కూడా నాకు ఆ పాయింట్ దగ్గర టైం అనేది మెన్షన్ చేసి చెప్తే నేను అగైన్ నేను మీకు వీడియో చేసి మళ్ళీ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ సో మచ్. దీంతో మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేవి ఫినిష్ అండి. దట్ ఈస్ ద పాయింట్.